ఇస్తాడు. ఎందుకనంటే పోరాటం చేసి లాస్ట్ టైం పోరాటం చేసి మొత్తం మేము చేస్తున్నామని చెప్పి లీడ్ చేసి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమీ చేయరీళ్ళు అని డిసైడ్ అయ్యి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మనందరం పోరాడాలి, మనం రైట్స్ సాధించగలగాలి అని చెప్పాలి. దీనికి ఎందుకనంటే 1 by 1 దీంట్లో రాశారండి, మన కళ అయినా ఐకానిక్ ఫిల్మ్ నగర్ టవర్ కడతారట. అసలు ఏ కామన్ సెన్స్ ఉండేవాడు ఛాంబర్ బిల్డింగ్ గురించి మాట్లాడాడంటే అది మనదే అని మాట్లాడంటే వాడికి ఆ కామన్ సెన్స్ లేదని అర్థం అండి. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిల్మ్ నగర్ సొసైటీది. ఆ సొసైటీలో ఆ రోజు మనకి అద్దెకిచ్చారు తక్కువ అమౌంట్కి, ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ సొసైటీకి సంబంధించిన ఆస్తి. వాళ్ళేం మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పలేదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే, మేము కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము, మీరు అద్దెకుంటున్నారు, రీజనబుల్ ప్రైస్తో మీకు ఏమేమి కావాలో చెప్పండి, దాంట్లో కట్టించి మీరు ఓనర్షిప్ తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరుంటారో ఏమో తెలియదు, దీని మీద ప్రేమలు అయ్యి సినిమా, ఎందుకంటే ఫిలిం నగర్ మొత్తం ఫిలిం నగర్లోనే సినిమా వాళ్ళు ఉండేది 10 మంది. ఫిలిం నగర్లో ఇచ్చారు సార్. రామానాయుడు గారి ఇల్లు రామానాయుడు ఇంటి కింద ఉందా? ఈరోజు పబ్ జరుగుతుంది. మాకు నిజంగా ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తే బాధ వేస్తుంది. రామానాయుడు గారు నివసించిన ఇల్లు. అలాగే సోకాల్డ్ వీళ్ళందరి దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఇచ్చారు, ఏం పోనీ ఇక్కడ అడుగుతున్నారు కదా ఆఫీసులు గీఫీసులు అని, ఆ ఇళ్ళని ఆఫీసులకి ఇచ్చి ఉండొచ్చు కదా, సినిమా ఆఫీసులుగా ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది కదా. ఎందుకనంటే ఇది వ్యక్తిగతంగా అనేది కాదు, మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియదు ఒకటి ఉందండి. ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది. 30 ఎకరాల నుంచి అలా 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 కుసించి 10 ఎకరాల లోపు ఉంది. ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ మా దిల్ రాజే ఉన్నాడు కదా, పోయి ఎఫ్డిసిలో గవర్నమెంట్ని అడిగితే 1 ఎకరం ఇస్తే, అసలు 1 ఎకరం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందండి అది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ అది. దాంట్లో ఆశాశ్రీరావు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండేటప్పుడు ఎప్పుడో డిజైన్ చేయించాడు. అన్ని ఆర్గనైజేషన్లకు ఒక ప్లేస్ ఉండేటట్టు, అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి దాని కొరకు ఒక ఆడిటోరియం, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఒక్కడిని చెప్పానండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికన్నా తెలుసు? ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు ఫిలిం నగర్ సొసైటీ వాడిని పోయి అడుక్కోవటం ఎందుకు? లేకపోతే అక్కడ క్యాండిల్ వాళ్ళ స్వలాభం కొరకు క్యాండిల్ ఎత్తుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటి ఆ సొత్తు ఎవరిది? దాన్ని తెలియకుండా పాపం బయట జనాలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది, బిల్డింగ్ పడగొట్టేస్తున్నారు. ఆ ఆస్తి మంద కానే కాదు, ఫిలిం ఛాంబర్ది కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది కాదు, మేము అద్దెకుంటున్నాం. ఫిలిం ఛాంబర్ అనేది వచ్చే నెలలో ఫిలిం ఛాంబర్కి పీరియడ్ అయిపోతుంది. 2030 వచ్చేతలకి కౌన్సిల్కి పీరియడ్ అయిపోతుంది. ఇవి కాకుండా నలుగురికి పైన ఇవి ఉన్నాయి. అసలు వచ్చిన గొడవే ఆ సెకండ్ ఫ్లోర్లో 4 ఉన్నారు. ఒక గెస్ట్ హౌస్లు అని చెప్పి పెట్టుకున్నాం. ఒకటి మోహన్ బాబు గారికి ఉంది, ఒకటి కేఎస్ రామారావు గారికి ఉంది, ఒకటి సురేష్ బాబుకి ఉంది, ఇంకోటి మన కాజా సూర్యనారాయణ గారికి ఉంది. వాళ్ళందరూ ఇంట్రెస్టెడే. మా అశోక్ ఉన్నాడు. ఆ సురేష్ బాబు గారికి అలాంటి అయిన దాంట్లో అసలు ఈ యుద్ధం, ఈ లీడు మొత్తం ఏంటంటే దీని గురించి. ఆ అశోక్ ఏదో ఆఫీస్ పెట్టుకున్నాడు, రెనోవేట్ చేసుకున్నాడు, దానికి నష్టం అయిపోయి మాట్లాడుకోవాలి. అసలు ఇది మాది, దీన్ని కాపాడండి, అది సినిమా ఇండస్ట్రీ, ఇది కానే కాదు, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీది. సినిమా వాళ్ళు వచ్చేదాని కొరకు ఫిలిం ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ సొసైటీది. అందరూ 90% అమ్ముకొని వెళ్ళిపోయారు సినిమా వాళ్ళు. 10% ఉన్నారు ఈరోజు. బ్యాలెన్స్ 90% ప్రైవేట్ వాళ్ళే వచ్చి ఉండేది, వాళ్ళదే ఆస్తి. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనకేదో చేద్దామనండి. ఇలాంటి తప్పుడు వీటిల్ని లీడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మన ఎవ్వరి బాబు సొత్తు కాదు అది. అది ఓన్లీ తెలుగు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆస్తి. నెక్స్ట్ శాశ్వత కార్యాలయం ఇస్తారట. ఇవ్వమనండి, కాదంటున్నావా? మీరు ప్రయత్నించారా? లాస్ట్ 2.5 years ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ పెట్టారా? లాస్ట్ 2.5 years మీరు ఏ రోజు డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ రవిచంద్ర చాలా క్లారిటీగా చెప్తాడండి. ఎందుకనంటే పోయిన తప్ప ఏటి కొరకైతే అతను అక్కడ పోరాడదామని వెళ్ళాడు.
ఏమి జరగకపోతే ఇక్కడికి వచ్చాడు. దయచేసి మేము అడిగేది ఒక్కటే సార్, డెఫినెట్గా బంపర్ మెజార్టీతో మా ప్యానల్ గెలుస్తుంది. ఇక్కడ చిన్న నిర్మాతలందరూ ఏకమైతే ఏ పెద్ద నిర్మాత చాలడండి. ఈరోజు సంవత్సరంలో 250 సినిమాలు జరిగితే సోకాళ్ళు పెద్ద నిర్మాతలు తీసేది 30 నుంచి 35 సినిమాలు. దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ బతకదండి. కొరవ 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు, 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు డబ్బులు మొత్తం పోతాయి. ఎవరికి రికవర్ వచ్చింది లేదు. ఓన్లీ 2%, 3% పీపుల్కే రిటర్న్ వచ్చేది. కానీ వాళ్ళు లేకపోతే కృష్ణానగర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, చిన్న వర్కర్లు కానీ, వీళ్ళందరూ బతకాలంటే ఆ చిన్న సినిమాలే కావాలి.